ఏంటి ప్రభుత్వం మళ్ళీ సర్వే చేస్తుందా? బాబోయ్, మళ్ళీ ఏమేమి డీటెయిల్స్ అడుగుతారో ఏంటో అని అస్సలు భయపడకండి. ఇది మీ హక్కుల కోసం చేస్తున్న సర్వే. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఒకటి స్టార్ట్ అవుతుంది. దాని పేరు ఏకీకృత కుటుంబ సర్వే, UFS. ప్రతి కుటుంబానికి ఒక రికార్డు ఉండాలన్న ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నారు. ప్రతి ఒక్క అర్హుడికి కూడా సంక్షేమ పథకాలు మిస్ అవ్వకుండా అందాలి అనేదే ఈ సర్వే ఉద్దేశం, లక్ష్యం. డిసెంబర్ చివరి వారం నుంచి గ్రామాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది, పట్టణాల్లో అయితే వార్డు సచివాలయ టీం డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తారు. మరి వచ్చి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్, ఆధార్, ఉద్యోగం, ఆదాయం, ఎవరెవరికి ఇలాంటి పథకాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇదంతా కూడా పేపర్లలో కాదు, మీ ఒక ప్రత్యేక మొబైల్ యాప్లో ఫాస్ట్గా క్లియర్గా తప్పిదాలకు అవకాశం లేకుండా. మరి ఆధార్ సేఫేనా అని అంటారా? ఖచ్చితంగా సేఫ్. ఈ సర్వే కేవలం గుర్తింపు ధృవీకరణ మాత్రమే, మీ డేటా సేఫ్ అని ప్రభుత్వం హామీ ఇస్తుంది. మరి ఈ సర్వే వల్ల మీకు లాభం ఏంటి అంటారా? పథకాలు అందడంలో ఆలస్యం కాదు, ఎవరు అర్హులు ఎవరు కాదు అన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుంది. సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా వస్తాయి, సేవలు డైరెక్ట్గా అందుతాయి. కాబట్టి సర్వే టీం వస్తే మీరు అస్సలు భయపడకండి, సరైన సమాచారం ఇవ్వండి. ఇది చెక్ కోసం కాదు, మీ హక్కుల కోసం.